మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానము చేయబడుతూ నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దేవా, నీ కొందనాలు. మా కొరకే దేవా ఈ లోకంలో జీవించినంత కాలము అయా శ్రమపడి, నిందింపబడి, అవమానపరచబడి, ఏళన చేయబడి, ద్వేషించబడి, అసహించబడి, తునీకరింపబడి ప్రభు మా కొరకే అన్యాయపు తీర్పు పొంది మా కొరకే సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని మృత్యుంజి అడిగలేచి అయా మమ్మల్ని నరకం విడిపించడాన్ని రక్తం ద్వారా మా ప్రతి పాపమును కడగడానికి ఇష్టపడిన గొప్ప దేవా, నరక పాపను విడిపించి నీ రాజ్యంలో యుగయుగాలు నీతో ఉండే ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించినందుకు నేను ఘనపరుస్తూ, యుగయుగాలు ఉండే నరకం నుంచి మమ్మల్ని తప్పించినందుకు నేను ఘనపరుస్తూ ఈ దినము ప్రభువా ప్రపంచంలో ప్రతి సంఘంలో ఉద్యోగం కలిగి ఉండడానికి నీ ప్రజలను ఆత్మీయతని సేవించేవారుగా సహాయం చేయి. దేవుని గొప్పతనాన్ని, ఆధిపత్యాన్ని సార్వత్రిక సంఘములో ఆయన ఆత్మ సంబంధాలు గుర్తించలాగున సహాయం చేయి. ప్రజల పాపములను క్షమించి స్వస్థపరచుట్లట్లుగా వారి పట్ల నీ సహాయం అనుగ్రహించు. వారి పాపం విషయంలో దేవారి పశ్చాత్తాపం కలిగిన వారే తమ హృదయంలో దేవా నీ వైపు తిరిగి వారి హృదయంలో నీకు చోటిచ్చి అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టి నీ రాజ్యం స్వతంత్రించుకొని నిత్య నరకం నుంచి విడుదలైన వారుగా నీ ప్రజలని ప్రపంచంలో దేవాన్ని ఏర్పాట్లు ఉన్న వారి నరకం నీ రాజ్యం కొరకే హక్కుదారులుగా చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, పందిరాంగములో నేను గెలువ నా ముందుగా నడుపుము. పందిరాంగములో నేను గెలువ నా ముందుగా నడువుము. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకువ నేను కాకుండునట్లు మెల్లకువ నొసగుము ప్రభువా, లోకువ నేను కాకుండునట్లు మెల్లకువ నొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా
నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్. సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను. నన్నును నేను వేయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించరా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా నుండలేదు, గాని యుక్తి గలవాడనే మిమ్మల్ని తంత్రముల చేత పట్టుకుంటేనని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకొంటినా? బల్లె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అని యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలకు, ప్రభువుని ఎరగని వారికి, ప్రభువుని ప్రేమించి ఇష్టపడి అన్యజనులుగా ఉండి కూడా వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు లేదా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 14 వచ్చిన గమనించి, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా. అపోస్తలుడైన పౌలు ఏమంటే, ఈ 3వసారి మీ వద్దకు వచ్చున్నాను. మీలో ఎవరికి నేను భారముగా ఉండను. మీ సొత్తుని కాదు మిమ్మునే ప్రేమించుచున్నాను అని తల్లిదండ్రులు పిల్లల కొరకు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు ఆస్తి సమకూర్చడం కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు పౌలు. ఎంతగా ప్రేమించాడు అంటే వాళ్ళ ఆస్తిని ప్రేమించలేదు కానీ, వారి సొత్తును ప్రేమించలేదు కానీ పౌలు, ఓ కొరింథీ సంఘస్థులారా వినండి, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను. నాకు కలిగినది సమస్తము కూడా మీ ఆత్మల రక్షణ కొరకు, నా శ్రమ, కష్టము, నింద, అవమానాన్ని భరిస్తూ
మిమ్మల్ని రక్షింపచేసి నరక ప్రాప్తిని విడుదల చేసి నిత్యరాజ్యమైన మోక్షానికి మిమ్మల్ని సిద్ధపరచుకుందునని నన్ను నేనే వ్యయం చేసుకుందును, నన్ను నేనే నీ ప్రభువుకు నన్ను నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అంటున్నాడు పౌలు. పౌలు కొరింథీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని, పరిచారకులని, సంఘ పెద్దలను అందరూ ఎంతగానో ప్రేమించేవాడుగా ఉంటే, కొరింథీ సంఘములో ఉన్నవారు పౌలు ఎంతో ప్రయాసపడే సంఘం కడితే పౌలు ఎంతగానో ప్రేమిస్తే కొరింథీలో ఉన్న సంఘస్థులు పౌలు గారిని తక్కువగా చూశారట. కనుక పౌలు ఎక్కువగా ప్రేమిస్తే వారు తక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులుగా, విశ్వాసులుగా ఇతరుల్ని ఎక్కువగా ప్రేమిస్తే ఆ ప్రేమను అనువుగా తీసుకొని ఆ ప్రేమనే గనుక వారు అలుసుగా తీసుకొని మనుషుల్ని హీనంగా చూడడం, అవమానపరచడము, నిందించడము. కనుక లోకములో ఒక గొప్ప భక్తుడు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు, ఎవరితో మనము అనువుగా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారి చేత మనం ఎక్కువగా ద్వేషించబడతామని ఒక వ్యక్తి చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ పౌలు కూడా కొరింథీ సంఘములో ఉన్న వారిని ఎక్కువగా ప్రేమిస్తే వారు అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అంటూ పౌలు అది అలాగుండనీయుడి, నేను మీకు భారముగా ఉండలేదు కానీ యుక్తిగల వాడినై మిమ్మల్ని తంత్రముల చేత పట్టుకుంటున్నానని చెప్పుదురేమో. నేను యుక్తిగల వాడినై మిమ్మల్ని తంత్రాలు మంత్రాలు చేసి ఏవో కాకమ్మ కథలు, ఏవో పొడుపు కథలు ఏవో చెప్పి మిమ్మల్ని రక్షించుకుంటానేమో అని మీరు అనుకుంటారేమని చెప్పి నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఏమంటుండంటే అది అలాగుండనీడి, నేను మీకు భారము ఉండలేదు, యుక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రముల చేత పట్టుకుందని చెప్పుకుందరేమో. నేను జ్ఞానము కలిగి దేవుని దైవ జ్ఞానాన్ని కలిగి దేవుని వాక్యాన్ని చెప్పి మమ్మల్ని రక్షించాలని ఆశ కలిగితే మీరు నన్ను యుక్తిగా మమ్మల్ని పట్టుకున్నాడు, కుయుక్తిగా మమ్మల్ని దాంట్లో దించాడు, మమ్మల్ని భక్తిలో దించాడు, ప్రార్థనలో దించాడు. యేసు ప్రభువే దేవుడు, ఇంకెవరు దేవుడు కాడని మమ్మల్ని ఆ రీతిగానే తంత్ర మంత్రాల చేత మమ్మల్ని మోసం చేశాడని అని చెప్పుకుందరేమో అని పౌలు భయపడుతూ ఇంకేం చెప్తూ ఉన్నాడు చూడండి. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనా మిమ్మల్ని మోసపుచ్చి అర్థించుకుంటున్నా మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్థించుకుంటున్నా మీ యొక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడులు అందే నడుచుకొనలేదా? పౌలు అంటున్నాడు, నేను మీ యొద్ద ఏది మిమ్మల్ని మోసం చేయలేదు, నేను మిమ్మల్ని యుక్తిగా నేను మిమ్మల్ని రక్షించలేదు, మీ దగ్గర నుంచి ఏది ఆశించి రక్షించలేదు. నేను మిమ్మల్ని నరకం విడుదల కలుగు చేసి నిత్యరాజ్యమైన మోక్షములోని మీరు వెళ్ళాలనే నా ఆశ కలిగి కానీ తంత్రమంత్రాల చేత, మోసము చేత, కుయుక్తి చేత మిమ్మల్ని మోసించి మీ దగ్గర నుంచి ఏదో ఆశించి మిమ్మల్ని నేను ఎక్కువగా ప్రేమించలేదు. కొంతమంది ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎక్కువగా మా ఇంటికి వస్తారు, సేవకులు ఎక్కువగా మా ఇంటికి వస్తున్నారు, ఫలానా వాళ్ళు ఏదో ఆశించి వస్తారని చాలామంది అనుకుంటారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా, సంఘముగా, కుటుంబముగా, ఆత్మ సంబంధముగా ఉన్నవారు ఎక్కువ సహవాసము కలిగి ఉండాలి. అపోస్తుల బోధయందు, సహవాసము, రొట్టె విడిచిన యందును ఎడతెగ ప్రార్థనలో ఉంటే శరీర సంబంధులైన మనుషుల వలె కొంతమంది అధికముగా ప్రేమిస్తే, అధికముగా వారితో సహవాసం చేస్తే వారి డబ్బును కానీ, వారి తిండిని కానీ, వారి దగ్గర ఏదైనా ఆశించే వారుగా ఉంటున్నారని ఎందుకు ఆర్థిక తలస్తున్నారు అంటే, వారు ఆత్మ సంబంధులు కాకపోతే, వారు ప్రార్థనాపరులు కాకపోతే, వారు వాక్యానుసార జీవితాన్ని జీవించకపోతే ఆ రీతిగా ఎవరినైనా పౌలునే కాదు, ఆ రోజులే కాదు, ఈ రోజులు కూడా సేవకుడు విశ్వాసుల ఇంటికి అవసరతను బట్టి వెళ్ళినా కనుక ఎందుకు వచ్చాడా అన్నట్లుగా చూసేవారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఎక్కువగా ప్రేమించిన, ఎక్కువగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండిన వాళ్ళు ధనవంతులైతే, వాళ్ళు ఉద్యోగస్తులైతే, వారు సంఘములో అన్ని సౌకర్యాలు కలిగిన వారుగా
మనము వారితో ఎక్కువ సహవాసం చేస్తే వారికున్న కొరింథీ సంఘములో ఉన్న వారు వలె ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా చాలామంది అటువంటి చెడు స్వభావాన్ని కలిగిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, యుక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రముల చేత పట్టుకుంటేని చెప్పుకుందరేమో, నేను మీ యొద్ద పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి ఏదిని ఆశించలేదు, అర్జించుకుంటేనా మీ యొద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి పంపించాను, అతనితో పాటు ఒక సహోదరుని పంపించాను. కనుక మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా వారైనా అర్జించారా, ఏదైనా ఆశించారా? మీ యొక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడలయందే నడుచుకోవాలనేదే మా ఉద్దేశమని పౌలు స్పష్టంగా చెప్పాడు. ఈ రోజుల్లో కూడా నా జీవితంలో కూడా నేను చాలాసార్లు ఏ విశ్వాస ఇంటికి వెళ్ళన్నా, సేవకుల ఇంటికి వెళ్ళన్నా, దారిలో కనుక అపోస్తున్న మనం బైబిల్ చూసినప్పుడు ఏలియా కనుక మన యొద్దకు వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు అని ఆ సునేమిరాలు సెలవిస్తూ ఉంది. కనుక ఆ రీతిగా దేవుని సేవకులుగా వెళ్ళినప్పుడు కూడా ఆ రోజుల్లో కొరింథీ సంఘములో ఉన్నవారే కాదు, ఈరోజు సేవకులు మా విశ్వాస దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళని ఎందుకు దర్శిస్తున్నారు, వారు ఎందుకు మాట్లాడుతున్నారు, వారు మీరు ఎందుకు ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నారు, వారి దగ్గర నుంచి మీరు ఏది ఆశిస్తున్నారని ఈ రోజుల్లో సేవకులు కూడా వారి సంఘం చుట్టూ, వారి విశ్వాసుల గృహాల చుట్టూ కంచి వేసుకొని కాపలాదారులుగా ఉన్నట్లుగా ఆ రోజులుగా ఉన్నారు. ఈ రోజులు కూడా అదే పరిస్థితిలో గమనిస్తున్నారు. ఒకరోజు నేను ఒక దారింటి వస్తుంది, ఒక విశ్వాసి నన్ను చూసి ప్రైజులాడన్నా అని ఆహ్వానించింది. నేను సరే అని చెప్పి ఆమె రమ్మందని వెళితే ఆమె ప్రార్థన చేశాను. కనుక ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆమె వాళ్ళ సేవకుడు ఇలాగ ఫలానా సేవకుడు వచ్చాడన్నా కలిశారు, దారింటి వెళ్ళిపోతుంటే ప్రార్థన చేశాను, పిలిచాను, ప్రార్థన చేసి వెళ్ళారంటే అలాగే ఎప్పుడు పిలకమ్మ అని ఆమెని పలు రకాలుగా బాధిస్తూ వచ్చాడట. కనుక ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, పౌలు ఎక్కువగా కొరింథీ సంఘాన్ని ప్రేమించాడు, పౌలుని సులకనగా తక్కువగా చూశారు. పౌలు అంటున్నాడు, తంత్రముల చేత యుక్తి చేత ఏది మీ దగ్గర ఆశించి నేను మీ ఇంటికి రాలేదు, నేను మిమ్మల్ని ప్రభువులో నడిపించలేదు, మీరు నరకముని తప్పించబడలే, నేను కాక తీతును పంపించాను, తీతుతో పాటు ఒక సహోదరుని కూడా పంపించాను. కనుక వారి ద్వారా కూడా మీ దగ్గర నుంచి ఏదైనా దశమ భాగమో కానుకో ఆస్తిలో భాగమో లేదా ఏదో ఆశించి నేను పంపలేదు అనేది పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నేటి దినాన్ని ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, ఆ రోజుల్లో ఏ రీతిగా అయితే కొరింథీ సంఘములో ఉన్నవారు పౌలుని అంతగా ప్రేమించలేని వారుగా, చిన్న చూపు చూసేవారుగా, ఏదో ఆశించి వస్తున్నారు అన్నట్లుగా ఈ రోజులు కూడా చాలామంది సేవకులు ఆ రీతిగానే ఉంటున్నారు, చాలామంది విశ్వాసులు ఆ రీతిగానే ఉంటున్నారు, చాలామంది ఆత్మ సంబంధులైన వారు కూడా అటువంటి అవిధేయత స్థితి కలిగి, అటువంటి చెడు తలంపులు కలిగిన వారుగా ఉన్నారు. అపోస్తున్న పౌలు అంటాడు, నేను ఏది ఆశించలేదు, మీ దగ్గర నుంచి ఏది నేను అర్జించుకుంటున్నా, నేను కానీ నేను పంపిన వారు కానీ ఏది నేను మీ దగ్గర నుంచి ఆశించలేదని స్పష్టముగా పౌలు ఈ కొరింథీ సంఘములో ఉన్నవారికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మనము ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఎవరితోనైనా ఆత్మ సంబంధ సహవాసం కలిగి ఉండాలి తప్ప కనుక మా విశ్వాసుల దగ్గర ఏం ఆశిస్తున్నారు, ఈ దినాల్లో చూస్తే సంఘాలను ముక్కలు చేసింది కాక ఈరోజు సంఘ విశ్వాసుల్ని వాళ్ళ విశ్వాసులు వీళ్ళ చేతులు ఉంచుకొని వాళ్ళ దశం భాగం వీళ్ళు నడిపించుకొని నాయక విశ్వాసులు వాళ్ళ చేతుల్లో ఉండేవారుగా ఈ రోజుల్లో ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. సేవకులు కూడా కనుక వారు విశ్వాసులు మన దగ్గర ఉన్నారు కదా, వాళ్ళ సేవకులతో సంబంధం కలిగి ఉందము అనేవారుగా కూడా చాలామంది వారు వీరి నుంచి ఆశించి వీరి విశ్వాసులు వాళ్ళ చేతులుండి వాళ్ళు వీరి ద్వారా ఆశీర్వాదం పొంది దీవెని పొందిన వారు ఉన్నప్పుడు కూడా ఎంతో కఠినాత్మ కలిగిన వారుగా మనకు అగపడుతూ ఉన్నారు. పౌలు దీని గురించి ఇంకా ఏం చెప్పాడు చూద్దాం. చూడండి 19వ వచనంలో, మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటను క్రీస్తునందు మాట్లాడుచున్నాం, ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. పౌలు అంటున్నాడు, మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుట
క్రీస్తునందు మాట్లాడుచున్నాము, మీ క్షేమాభివృద్ధి కొరకే మేము ఈ విషయాలు చెప్తున్నాము తప్ప మీ దగ్గర నుంచి కృతజ్ఞ సమర్పణ, ప్రతిష్టాత్మక, దశమం, ప్రథమ ఫలము కనుక మీ దగ్గర నుంచి ఏదో తిండి ఏదో వస్తుందని మేము మీద ఆశించలేదు. మేము దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట మేము మీ క్షేమాభివృద్ధి కొరకే ఈ విషయాన్ని యథార్థంగా మాట్లాడుతున్నానని పౌలు కొరింథీ సంఘానికి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రోజు కొరింథీ సంఘము పౌలుని చిన్న చూపు చూసినట్లుగా, తక్కువగా ప్రేమించినట్లుగా, ఏదో ఆశించే వస్తున్నాడు అనుకున్నట్లుగా ఈ రోజుల్లో కూడా చాలామంది అటువంటి చెడు అవిధేయతని స్థితి కలిగిన వారుగా మనకు అగపడుతూ ఉన్నారు. ఆ రీతిగా ఉండకూడదనేదే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. 20వ వచనం, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అని, ఒకవేళ కలహమునకు, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరను ఉండునేమో అని, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి శాస్త్ర నిమిత్తమును మారు మనసు పొందని అవి అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. ఓ కొరింథీ సంఘస్థులారా, మేమింతవరకు కూడా మా విషయమే మీకు సమాధానం చెప్పుకొనిచున్న వారుగా ఉన్నాము. మాకేమి తోచుతుంటుందంటే దేవుని ఎదుట క్రీస్తునందు మాట్లాడుచున్నాము కానీ మీ క్షేమాభివృద్ధి కొరకే మేము ఆలోచన కలిగి ఉన్నాము కానీ మీ దగ్గర నుంచి ఏది ఆర్జించలేదు, మీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు, మీ దగ్గర నుంచి ఏది మేము కావాలనేది మీతో సహవాసముగా మేము రావటము లేదు అనేది పౌలు స్పష్టంగా చెప్తే ఇంకేం చెప్పాడు, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, కనుక మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, ఇంకా అంటున్నాడు నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అని, కనుక నేను వచ్చినప్పుడు ఇంకొకసారి లేదా ఇప్పుడే పలుమారులు వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో, ఒకలా ఈ రీతిగా వచ్చి వెళ్ళు ద్వారా కలహమును, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లరను ఉండినేమో అని, నేను వచ్చినప్పుడు నా దేవుడి మీ మధ్య చిన్నబుచ్చునేమో అని. ప్రియా సహోదరి సహోదరుడా, పౌలు గమనించవలసిన విషయం ఏంటంటే, పౌలు వాళ్ళ దగ్గరికి మాటికి వెళ్ళడం ద్వారా, సువార్త ప్రకటన ద్వారా, ప్రేమ చూపడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, వాళ్ళతో సహవాసం చేయడం ద్వారా ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా సంఘాల్లో ఎక్కువ మంది ఈ రీతిగానే ఉన్నారు. కనుక కలహము, రెండోది అసూయ, మూడోది క్రోధము, కోపము, కక్షలు, కొండెములు, గుసగుసలాట, ఉప్పొంగుట, అల్లరి ఉండినేమని పౌలు నన్ను ఆ రీతిగా నా విషయంలో మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ నా దేవుడు మీ ఎదుట చిన్నబుచ్చునేమో అని పౌలు నేను భయపడుతున్నట్టు. మునుపు పాపము చేశాను, మునుపు నేను లోకంలో సౌలుగా ఉన్నప్పుడు పాపము చేసి మోసం చేసి అన్యాయంగా చెడుగా జీవించిన నా బ్రతుకును, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రతను, జారత్వమును, పోకిరి శాస్త్ర నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. నేను మీ ఎదుకు వచ్చినప్పుడు ఈ యొక్క అపవిత్రులు, జారత్వం కలిగిన వారు, పోకిరి చేష్టలు చేసిన వారు, మారు మనసు పొందని అనేకులు మారు మనసు పొందాలనేదే, వారు దుఃఖపడతారేమో అని, వాళ్ళ విషయంలో వాళ్ళు రక్షించబడాలి అనేదే ఆ ఉద్దేశంతో నేను మీ వద్దకు వచ్చి పలుమారులు సువార్త ప్రకటించాను, పలుమారులు ప్రభు ప్రేమ చూపాను, పలుమారులు మీకు ప్రార్థన చేశాను, పలుమారులు మీతో సహవాసం చేశాను అని పౌలు స్పష్టంగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, కనుక మనం గలతీ సంఘంను గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుదాం. దేవుని పిల్లలు ఎవరైనా మందరికి వచ్చినప్పుడట ఎలాగ మనము వారి విషయంలో బాధ్యత వహించాలట. చూడండి 6వ వచనం, 6:6 వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలను. మోసపోకుడి, దేవుడెక్కరెంబడు, మనుషుడు ఏం విత్తును ఆ పంటే కోయును. ఏలనగా
తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవన పంట కోయును. మనము మేలు చేటి యందు గమనించలేమాట. మనము మేలు చేటిని విసుకాయుందుము. మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. దేవుని సేవకులుగా మన ఇంటికి వచ్చిన, విశ్వాసులుగా మన ఇంటికి వచ్చిన, అన్యజనులుగా మన ఇంటికి వచ్చిన, బంధువులుగా మనతో సహవాసం చేసిన వాళ్ళు ఏదో మన నుంచి ఆశిస్తున్నారు. కొంతమంది సేవకులు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లయితే ఎందుకు ఈ సేవకుడు నా ఇంటికి వచ్చి నేను సేవకుని కదా అన్నట్టుగా చూసేవారు చాలామంది ఉన్నారు. సేవకుడు వచ్చాడు, విశ్వాసులు వచ్చారు, ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి ఉందాం, ఆత్మ సంబంధముగా మనము జీవిద్దామనే ఆలోచన ఎందుకు తక్కువగా ఉన్నాయంటే చూడండి, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో వారు ఆ రోజుల్లో ఎంతగా వారు సహవాసం చేసి ఏ రీతిగా ప్రభువులో ఆనందించేవారు ఉన్నారో మనం చదువుదాం. చూడండి 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమును రొట్టి విరిచి యందును ప్రార్థన చేటి యందును ఎడతెక్కయుండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగిను. మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగిను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిందంతా సమిష్టముగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులన్నీ అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయం తప్పుగా కూడుకొనుచు ఇంటెంట రొట్టి విరిచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. చూసా, అనుదినము వారితో కొత్త వారు ఆ సంఘములో చేరేవారు ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యం ఇంకా 20వ అధ్యాయం గమనిస్తే 7వ వచనం. ఆదివారం మేము రొట్టి విరిచి కూడినప్పుడు మరునాడు పౌలు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండును. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండును. అప్పుడు కనుక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని యందు పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకడి, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారికి చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టి విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరును. వారు బయలుదేరిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. గమనించారా? ఇక్కడ సహవాసము చేయడం ద్వారా కనుక పౌలు మరణాడు వెళ్ళనయ్యుండి అర్ధరాత్రి వరకు ప్రసంగం చేస్తే ఒక యవనస్తుడు 3వ అంతస్తుని కింద పడినప్పుడు అతని ప్రాణము అతనిలో ఉన్నదని పౌలు కిందకెళ్ళి చూడండి 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టి విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిపోయెను. చూడండి, అపోస్తుల కార్యం ఇంకా మనం గమనిస్తే పౌలుని వాళ్ళు రమ్మని ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినము దేవుని సేవకులు మా ఇంటికి రావాలి, పరిశుద్ధులు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో కూడికి ఏర్పాటు చేయాలి, మా ఇంట్లో సహవాసం కలిగి అనేవారు చాలా కొదువుగా ఉన్నారు. 7వ వచనం 28:7. పొప్పులే అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండును. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చును. అప్పుడు పొప్పుల యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేద చేతను బాధపడుచు పండుకొని ఉండును. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచును. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థ పొందిరి. మరియు వారు అనేక సత్కార్యముతో మమ్మను మర్యాద చేసి మేము వాడి ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. ఇంకా అపోస్తుల కార్యము చూస్తే సహవాసము యొక్క ఆత్మీయ అర్థము చూద్దాం. 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాట ఇంకో చెప్పుచుండగా అతను బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును. సున్నత పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ
పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరం బట్ట చూచి విభ్రాంతి నొందిరి. ఎల్లనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందని వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్ళకి ఆటంకము కలుగు చేయగలడేమో అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందవలన ఆజ్ఞాపించును. తరువాత వారు కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతనిని బలవంతము చేసి వేడుకొనిరి. కొన్ని దినాలు ఉండమని పేతురుని బలవంతం చేసినట్టు చూడండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరయులు యేసు ప్రభువారిని ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చక్కని మాటను మనము చూద్దాం. చూడండి 40వ వచనం. ఆ దినముల్లో ఆ సమరయ స్త్రీ ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండును. ఆయన ఆ మాటలు విన్నందు ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పు మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని బయలుదేరి నిజముగా ఈయన లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ సమరయులు 2 దినాలు మా యొద్ద ఉండమని బతిమాలినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ దినాల్లో దేవుని సేవకులు మన ఇంటికి రావాలి అని పిలిచేవారు చాలా కొదువుగా ఉన్నారు. పరిశుద్ధులు మా ఇంటికి రావాలనేది చాలామంది కొదువుగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనం ప్రభువుని ప్రేమించకపోతే. చూడండి, అపోస్తల 16వ అధ్యాయంలో ఇంకో మాట చదువుదాం. చూడండి, 16వ అధ్యాయం 38వ వచనం. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులు తెలపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణము విడిచి పొండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరుని చుచ్చి ఆదరించి బయలుదేరిపోయి. పౌలు శీల చెరసాల నుంచి విడుదల వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి వారిని ఆదరించి వారితో సహవాసం చేస్తూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు, నేను మీకు ఎవరికి కూడా ఏది ఆశించలేదు, ఏది ఆశించి మిమ్మల్ని ప్రేమించలేదు, ఏది ఆశించి కొరింది సంఘస్థులారా నేను మీ ఇంటికే కానీ మీ సంఘానికి కానీ రాలేదు. నేను తీతుని ఒక సహోదరుని పంపించాను. వాళ్ళ ద్వారా కూడా ఏదైనా మిమ్మల్ని ఆశించినట్లుగా నేను అటువంటి ఉద్దేశంతో లేను, కానీ మీ క్షేమాభివృద్ధి కొరకే నేను వారిని కూడా మీ వద్దకు పంపించాను అంటూ పౌలు లాస్ట్గా చూస్తే ఏమంటాడంటే, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య చిన్నపుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి శాస్త్ర నిమిత్తము మారు మనసు పొందని అనేకులను కూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. దేవుని సేవకుడు ఎప్పుడు విశ్వాసింటికి వెళ్ళినా, సంఘానికి వెళ్ళినా, సువార్తకి వెళ్ళినా కొన్ని ఆత్మలో రక్షించబడాలి. అక్కడున్న మనుషులు విశ్వాసింటికి వెళ్ళినప్పుడు, అక్కడ గృహకూడికి అయినప్పుడు ఆ చుట్టుపక్కలలో ఉన్న ప్రజలని ఆహ్వానించినట్లయితే అక్కడికి వచ్చిన అనేకమైన పాపులైన వారు, అనేక వ్యసనములతో ఉన్నవారు రక్షించబడేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క సేవకుడి యొక్క ఉద్దేశం. కనుక ఏదో నీది ఆశించి నీ దగ్గర నుంచి ఏదో పట్టుకెళ్ళిపోవడానికి దేవుని సేవకులు పరిశుద్ధులు నీ ఇంటికి రారు. ఆ రోజు కొరింథీ సంఘస్థులు ఎలాగైతే పౌలుని చిన్న చూపు చూశారో, పౌలుని తక్కువగా ప్రేమించారు, పౌలు ఏది ఆశించి వస్తున్నా అనుకున్నారో ఈ రోజులో కూడా చాలామంది జీవితాల్లో కూడా సేవకుల సైతము, విశ్వాసుల సైతము అటువంటి దుర్బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, అటువంటి చెడు స్వభావమును నీ హృదయంలో తీసుకోవాలి. సేవకుడు లూదియా ఇంటికి వెళ్ళడం ద్వారా ఆమె ఇంటి వారు రక్షించబడ్డారు. ఆ రాత్రి జైలధికారి ఇంటి వారి యొద్దకి పౌలు శీల వెళ్ళడం ద్వారా ఆ రాత్రి వారికి వాక్యం చెప్పడం ద్వారా ఆ రాత్రి వారు బాప్తిస్మం పొందినట్లుగా వారితో సహవాసం చేసినట్లు మనం గమనిస్తున్నాం. దేవుని సంఘముతో సహవాసం చేయాలి, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, దేవుని యొక్క ఆదివారం ఆరాధనలో సహవాసం చేయాలి, సువార్త కొడుకులో సహవాసం చేయాలి. ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి సహవాసముగా ఆత్మ సంబంధమైన వారంగా మనం ఉండాలి. అందుకే వాళ్ళు చెప్తుంది మత్తయి 24వ అధ్యాయంలో, అక్కర విస్తరించి చేత అనేకుల ప్రేమ చల్లారిన దినాల్లో
ఉంటున్నాము అని వాక్యం సెలవిస్తుంది. కనుక అక్రమ విస్తరించిన దినాల్లో సేవకుడిగా, విశ్వాసిగా, ఆత్మీయ తీవ్రత కలిగి ఒకరు క్షమాభివృద్ధి కొరకు ఒకరు మేలు కలిగిన వారి గుండి మనం రక్షించబడ్డాం. మన ఇరుగు పొరుగు, మన బంధు, మన స్నేహితులు, మన ప్రాంతంలో ఉన్నవారు రక్షించబడాలి అనేదే అటువంటి ఆశ కలిగి ఉండాలి. ఒకసారి దాని భక్సింగ్ గారు ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్తే ఆ ఊర్లో రానివ్వకుండా రాలిసిరి కొట్టారట. కనుక వారు తిరిగి వెళ్ళిపోయారు. కొంతకాలమైంది మళ్ళీ ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆ స్వరం విని కొంతమంది ముందుకు వచ్చి, అయ్యా మిమ్మల్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మీరు వాక్యం చెప్తే వాళ్ళు వినాలని ఆశిస్తున్నారంటే భక్సింగ్ గారు మనసులో అనుకున్నారు, ఒకప్పుడు వచ్చినప్పుడు రాలిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు అలాగొచ్చి మమ్మల్ని బంధించి కొట్టి తిట్టి ఏదో చేయాలి అనుకుంటున్నారేమో అని చెప్పి ప్రభువుకు అప్పగించుకొని వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఒక మందిరం ఉంది. ఆ ఊరిలో అక్కడ మందిరంలో చాలామంది విశ్వాసులుగా కూడుకున్నారు. కనుక అప్పుడు భక్సింగ్ గారు అడిగారు, మీరు ఒకప్పుడు నేను ఊరు వచ్చినప్పుడు నన్ను వ్యతిరేకించారు, ఇప్పుడు ఈ మందిరం ఎలా కట్టబడ్డది అంటే, ఒక వ్యక్తి ఊరు వచ్చి వారు చెప్పాడయ్యా, ఆ వ్యక్తి ద్వారా మేము ప్రభులోకి వచ్చాము, మాకు దేవుని వాక్యం చెప్పండి అంటే పౌలు గారు, భక్సింగ్ గారు బహు సంతోషంతో దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించినప్పుడు వారు ఎంతగానో ఆనందిస్తూ వచ్చారు. ఈ దినము నీ ఇంటికి లేదా నీ సంఘానికి లేదా నీ గృహానికి లేదా సహవాసానికి దేవుని సేవకులు వస్తున్నారు, పరిశుద్ధులు వస్తున్నారు, బంధువులుగా వస్తున్నారు, స్నేహితులుగా వస్తున్నారు, సహవాసంగా నీతో ఉంటున్నారు, కలిసి ఏకవించి ప్రార్థిస్తున్నారు అంటే ఆనందించవలసిన వారంగా ఉండాలి. కానీ కొరింథీ సంఘంలో ఉన్న వారి వలె నేను ఇది ఏది ఆశించి సేవకుడు రావట్లేదు, నీ నుంచి ఏదో పొందుకోవాలని అర్జించాలని రావట్లేదు, వాళ్ళు రాకుండా ఇంకొకరు పంపిస్తున్నారు, వాళ్ళ ద్వారా ఇదని తప్పించుకోవాలని. దేవుని సేవకుడు ఎప్పుడు నీ దగ్గర భిక్షగాడు, అడుక్కున్నోడు, నీ దగ్గర నుంచి ఏది ఇచ్చేవాడు కాదు. దేవుని సేవకులు పరిశుద్ధులుగా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించడానికే దేవుని సేవకులు ఉన్నారు తప్ప ఈ రోజులున్న విశ్వాసులు ఇచ్చే వాటి ద్వారా ఏ సేవకులు ఈ లోకంలో బహుమానం పొందట్లేదు. కానీ వారి జీవితాలు సమర్పణ చేసి ప్రభు కొరకు వారి జీవితాలు సమర్పణ చేసి ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు అనుభవించి వారు ప్రభు కొరకు తమ ప్రాణాన్ని సైతం అప్పగించి సావడానికి సైతం సిద్ధమగొండి. నీకు అన్ని కలిగి ఉన్నావు, దేవుని సేవకుడు అన్ని కష్టాలు అనిపించి ప్రభు కొరకు కొవ్వొత్తు వెలుగుతుంటే అది కరిగిపోయినట్లుగా దేవుని సేవకులు తమ జీవితాన్ని, తమ భార్య, తమ పిల్లలు వారు ఎన్నో కష్టాలు అనిపించి తమ ప్రాణము విడిచినంత వరకు కూడా వారు బహుమానము పరలోకములో ఉందని ఆశించేవారు. అందుకు పౌలు నేను పరిగెత్తేది కనుక వెనుకున్న వాటిని ముందున్న వాటి కొరకే బహుమానపు గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు పౌలు. కనుక ఆయన బహుమానము కొరకు ఆశించి అనేక ఆత్మను రక్షించి అనేక సంఘాలు కట్టబడాలి అనేదే దేవునికి సేవకుల యొక్క సహవాసములో నీతో ఉండాలన్నా, సంఘములో నీతో ఉండాలన్నా, నీ ఇంటికి రావాలన్నా బలవంతం చేసి ఆహ్వానించే వారుగా ఉంటే నీ జీవితంలో నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడే వారంగా ఉంటాం. ఆ రీతిగా మన అవిధేయతలు, మన దోషములు ఒప్పుకొని ప్రభువా మా జీవితంలో అటువంటి కొరింథీ సంఘస్థుల వలె అవిధేయత స్వభావము కలిగి కాకుండా నేటి దినాన్ని అక్రమిస్తున్న ప్రేమ చల్లారిన దినాల్లో మేము ఆత్మ తీవ్రత కలిగి అనేకులు ఎరుదిగా దేవుని సేవకుల్ని, పరిశుద్ధుల్ని, యేసు ప్రభువుని ఆహ్వానించి ఎలాగా అనేకులు సమరయులందరూ రక్షించబడ్డారు. అటువంటి ఆశ కలిగిన వారంగా మనము ప్రభువుకు అప్పగించుకొని మన అవిధేయతలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మ తీవ్రత కలిగి ప్రభువును సేవించే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు, వారి జ్ఞానానికి అయ్యా అర్థము కాదు, నీ జ్ఞానముతో నింపు. అయ్యా కొరింథీ సంఘముల వలె నేటి దినాన్ని ఎంతోమంది సేవకులు, విశ్వాసులు కూడా అటువంటి అవిధేయత స్వభావాలను కలిగి ఉన్నారు. వారిని క్షమించు, వారిని దీవించు దేవా. నేటి దినాన్ని అనేక విశ్వాసుల సహవాసం, సంఘ సహవాసము, సేవకుల సహవాసము ఆహ్వానించేవారుగా వారి ద్వారా అనేక మంది అన్యులు ఆ ప్రాంతంలో రక్షించబడే ఆశ కలిగే విశ్వాసులుగా తీర్చిదిద్దమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించే వారికి కూడిన మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా జీవిత సాగరమున
నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.